లాస్ట్ 25 minutes పూనకాలే అబ్బా. నైస్ మాస్టర్ పీస్ యాక్చువల్గా. లైక్ డివోషనల్ ఏదైతే మూవీ వచ్చిందో దిస్ వన్ ఈజ్ ఎక్సలెంట్. ప్రశాంత్ వర్మ ఈజ్ మాస్టర్ క్లాసిక్, సూపర్. జై హనుమాన్. ఎక్సలెంట్ అది అసలు. విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయినాయి అండ్ మూవీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అబ్బా. అండ్ కమింగ్ టు ది ఫెస్టివల్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. నో, ఎవ్రీథింగ్ ఈజ్ డివోషనల్ ఓన్లీ, బట్ మూవీ అయితే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. నో ఇది దాన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగా ఇచ్చాడు అబ్బా. రైట్. నో లాస్ట్ 25 minutes అయితే అదిరిపోద్ది థియేటర్. నో యూ కెన్ సీ ఎవ్రీవన్. మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. లాస్ట్ 20 minutes అయితే గూస్ బంప్స్ బ్రో. లాస్ట్ 20 minutes అయితే గూస్ బంప్స్. యాక్చువల్లీ అమేజింగ్ స్టోరీ. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. యా, సంక్రాంతికి ఐఫీస్ బ్రో. సంక్రాంతికి అయితే ఐఫీస్. ఫస్ట్ హాఫ్ ఓకే బ్రో, సెకండ్ హాఫ్ అయితే అమేజింగ్. యా, థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదు బ్రో, అమేజింగ్ మూవీ. యా, థ్యాంక్ యూ. ఇప్పుడే హనుమాన్ చూసి వస్తున్నా. కాదు హనుమాన్ కాదు, హనుమాన్ అన్న. ఇది హనుమాన్. మనం బ్యాట్మ్యాన్ చూస్తాము, సూపర్ మ్యాన్ చూస్తాము, మార్వెల్ అవెంజర్స్ చూసేస్తాం, ఐరన్ మ్యాన్ చూసేస్తాం. వచ్చిందన్న మన ఇండియన్ సూపర్ హీరో సినిమా కూడా వచ్చింది. మన ఇండియన్ మైథలాజికల్ సినిమా కూడా వచ్చింది. ప్రశాంత్ వర్మ, రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. కొట్టారన్న, గట్టిగా కొట్టారు. మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ పెరిగాము హనుమంతుడివి. ఆయన దగ్గర నుంచి ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక సూపర్ హీరో ఫిలిం చేస్తే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తా అన్నారు. ఆయన చేసి చూపించారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కూడా మనకి ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు కూడా క్లైమాక్స్లో 2025లో సెకండ్ పార్ట్ అని చెప్పేశారు. ఫస్ట్ పార్ట్కి బడ్జెట్ రాకపోయి ఉండొచ్చు, కానీ సెకండ్ పార్ట్ నుంచి ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ఆయనకి బడ్జెట్ ఇస్తే రాజమౌళిని మించిన డైరెక్టర్ నేను అవుతాను అని చెప్పి ఆయన సత్తా ఉంది. ఆ సత్తాని హనుమాన్తో చూపించారన్న. విజువల్ ఎఫెక్ట్స్లో నాకు ఎక్కడ నెగిటివ్స్ లేవు, నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎందుకంటే ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్లో చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు మన ముందే జరుగుతున్నట్టు చూపించగలిగాడు ఆయన. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టకుండా అటు ఇటు చూస్తూ ఫోన్లు తీయకుండా లైవ్లో దేవుని చూసామన్నా హనుమంతుడిని చూడగలిగాము. ఆయన చూపించాడు. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్లో వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, నిల్చొని లేచి దండం పెడతాం. అలా ఉంది క్లైమాక్స్. అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పాటలు ఉన్నాయి, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది. హనుమంతుడికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, అసలు హనుమంతుడు స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలు అనిపిస్తుంది. కానీ హనుమంతుడు వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీసా మోగుద్ది. నిజంగా అసలు అదొక డివోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతాము. డివోషనల్తో పాటు మోటివేషనల్ మోడ్లోకి కూడా వెళ్ళిపోతాము. అంత అద్భుతంగా ఉంది. అంటే పండగ హనుమంతుడితో శుభారంభం అయిపోయింది. వేరే సినిమాలు కూడా ఆడాలి, కానీ ఇది కూడా ఇంకా బాగా ఆడాలి. మన హనుమంతుడి సినిమా, మన ఇండియన్ సూపర్ హీరో సినిమా ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవ్వాలి. అది మెయిన్.